హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం లూజ్ మోషన్ ట్రీట్మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. లోపరిమిడ్ అనే ఒక పదార్థం మన కడుపులో ఉండే మ్యూ ఓపియాయిడ్ రిసెప్టర్ అనే ఒక రిసెప్టర్ ఉంటుంది. ఈ రిసెప్టర్ ను బంధించడం ద్వారా అంటే బ్లాక్ చేయడం ద్వారా డయేరియాను నివారిస్తుంది. అంతేకాకుండా ఇది మన గట్లో ఉండే మొబిలిటీని తగ్గిస్తుంది. మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ ఇంటెస్టైన్ లోకి వెళ్లే మూవ్మెంట్ ని తగ్గిస్తుంది, తద్వారా డయేరియాను నివారిస్తుంది. లోపరిమిడ్ జీర్ణాశయంలోని ద్రవాలను అండ్ ఎలక్ట్రోలైట్స్ ను అబ్జార్ప్షన్ పెంచుతుంది. దాని ద్వారా మలం అనేది గట్టిపడి డయేరియా తగ్గుముఖ పడుతుంది. తరచుగా అంటువ్యాధులు, ఆహార సమస్యలు లేదా ఇతర తాత్కాలిక కారణాల వల్ల సంభవించే అతిసారంలో లోపరిమిడ్ అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే పొత్తి కడుపు నొప్పి లేదా ప్రేగుల కదలికలో మార్పుల వల్ల సంభవించే డయేరియా కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. కడుపు తిమ్మిరి మరియు ఉబ్బసంతో కూడిన అతిసారాన్ని పరిష్కరించడానికి లోపరిమిడ్ సిమెథికోన్ అనే ఇంకో పదార్థంతో కలిపి కూడా వాడుతూ ఉంటారు. పిల్లలకు సాధారణంగా లోపరిమిడ్ మోతాదు వారి వయస్సును, బరువును బట్టి నిర్ధారించబడుతుంది. పిల్లలకు లోపరిమిడ్ ను అందించేటప్పుడు ఎల్లప్పుడూ లేబుల్ మీద ఉన్న సూచనలను కట్టుబడి ఉండండి. సాధారణంగా డయేరియా వచ్చినప్పుడు మన శరీరం ఎలక్ట్రోలైట్స్ ను మరియు ద్రవాలను కోల్పోతుంది. తద్వారా మన మోషన్స్ ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మన బాడీని ఎప్పుడూ హైడ్రేట్ గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ముఖ్యంగా వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. ఎలక్ట్రోలైట్స్ వాటర్ కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ డయేరియా బారి నుంచి తొందరగా బయటపడవచ్చు. మనకు సాధారణంగా ప్రతి మెడికల్ షాప్ లో సెస్టిలేడి, ఎల్లోపర్ అనే 2 పేర్లు ఉన్న ఈ బ్రాండ్స్ ప్రతి మెడికల్ షాప్ లో విరివిగా లభిస్తూ ఉంటాయి. ఈ లోపరిమిడ్ అనే పదార్థం వాడడం వల్ల వచ్చే సాధారణమైన సైడ్ ఎఫెక్ట్స్ మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది, పొక్కులు, అంతేకాకుండా చలి మరియు దగ్గు, ఛాతీ నొప్పి వంటి చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్ను సంప్రదించవలసి ఉంటుంది. ఈ లోపరిమిడ్ ను 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు వాడకూడదు. లోపరిమిడ్ డోసేజ్ 4 mg నుంచి 16 mg వరకు ఒక రోజులో వాడవలసి ఉంటుంది. పేషెంట్ వ్యాధి తీవ్రతను బట్టి డోసేజ్ మారుతుందని గుర్తించాలి. ఈ లోపరిమిడ్ అనే పదార్థాన్ని తీసుకున్న 30 నిమిషాల్లో పనిచేయడం మొదలు పెడుతుంది. అంతేకాకుండా 8 నుంచి 12 గంటల వరకు దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత లోపరిమిడ్ ను తీసుకోవడం చాలా మంచిది. మరిన్ని హెల్త్ అండ్ మెడికల్ రిలేటెడ్ విషయాల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.